profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ అనుకున్నట్లుగానే పాజిటివ్గా ప్రారంభమైంది. ఏషియన్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సమయంలో మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రీ ఓపెనింగ్లో మాత్రం నిఫ్టీ సెన్సెక్స్లు రెండు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అండ్ 9900 లెవెల్ని ఇవాళ ట్రేడింగ్లో ఏదైనా తాకే అవకాశం ఉందా లేదా, ఎందుకంటే ఒక ఆల్మోస్ట్ మోర్ దాన్ 80 పాయింట్స్ 90 పాయింట్స్ పెరిగితేనే 9900 లెవెల్ని మనం రీచ్ కాగలుగుతాం. సో అంతటి స్ట్రాంగ్ ట్రేడింగ్ ఉంటుందా, ఎందుకంటే ఇప్పుడు 9835 దగ్గర 25 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 110 పాయింట్ల లాభంతో 31,914. సో సెన్సెక్స్ కూడా 32,000ని క్రాస్ అవుతుందా అన్నది ఇవాళ ట్రేడింగ్లో ఆసక్తికరమైన అంశం. అదర్వైజ్ నిఫ్టీ సెన్సెక్స్ రెండు స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యేందుకు మనకు మార్కెట్స్లో పరిస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. ఇక ఈమెయిల్ సందేహాలకు సమాధానాల ప్రక్రియ కొనసాగిద్దాం. బాసా శ్రీనివాసరావు మెయిల్ పంపించారు. అశోక్ లేలాండ్ 12% ప్రాఫిట్లో ఉన్నారట ఆయన. మేఘమణి ఆర్గానిక్స్ కూడా 18% ప్రాఫిట్లో ఉన్నారు. ఇంకా హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయండి. అశోక్ లేలాండ్ ఈ మధ్యకాలంలో ఒక అప్ ట్రెండ్కి వచ్చింది కాబట్టి మీ ఇంకా ప్రాఫిట్స్ కంటిన్యూ చేయమంటాను. ఈవెన్ మేఘమణి ఆర్గానిక్స్ రెండు కూడా చూసుకుంటే ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయి, అంటే కొన్ని నెలల పాటు కన్సాలిడేషన్లో ఉండి ఇప్పుడు అప్ ట్రెండ్కి వచ్చాయి కాబట్టి రెండు కూడా అట్లీస్ట్ మీకు 3 నుంచి 4 నెలల వరకు కూడా హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి కొంత ఒక 10 to 15% కైండ్ ఆఫ్ ర్యాలీస్ రావచ్చు, అప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సీతారాం అడుగుతున్నారు, చోళమండలం అండ్ M&M ఫైనాన్స్ ఈ రెండిట్లో ఏది బెటర్ బెట్ అవుతుంది లాంగ్ టర్మ్ కోసం? I think both are good companies and definitely and good managements and excellent group companies. కాబట్టి రెండు కంపేర్ చేయడం అంత ఉత్తమం కాదు, ఎందుకంటే M&M ఫైనాన్స్ మేజర్ రీటైల్ ఫోరే అనేది ఎక్కువ ఉంది. సో మనకి మాన్సూన్ బాగుంది కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ M&M ఫైనాన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎడ్జ్ ఆన్ ద మాన్సూన్ అండ్ అగ్రి సెక్టర్. బట్ చోళమండలం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ NBFCs అండ్ రెండు మంచి గ్రూప్ కంపెనీస్ కాబట్టి ఒకవేళ మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే 50-50 రెండింటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం కూడా మంచిది. తర్వాత రామ్ ఇంద్రకంటి అడుగుతున్నారు, మీరాల్ ఇండియా అనుకుంటాను టెక్స్టైల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అట, అలాగే అసాల్, గోవా కార్బన్ ఈ మూడు 1 year కోసం కొంటారట. ఎటువంటి కంపెనీస్ ఇవి? మీరా అనేది అది SME సెగ్మెంట్లో లిస్ట్ అయిందండి, దానికి ఒక మార్కెట్ లాట్ ఉంటుంది, కానీ రీసెంట్లీ అది చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ అది. సో ఇట్స్ అ వెరీ స్మాల్ కంపెనీ అండి, అండ్ ఐ థింక్ డోంట్ చేజ్ ద స్టాక్. ఇట్స్ అ గుడ్ కంపెనీ బట్ ఇట్స్ అ హై గ్రోత్ కంపెనీ కాబట్టి యూ షుడ్ వెయిట్. అండ్ అందులో లాట్ సైజ్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ 1,500 or 2,500, ఐఎమ్ నాట్ క్వైట్ ష్యూర్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ అ డీసెంట్ కంపెనీ. కొద్దిగా ఏదైనా ట్రేడింగ్ జరిగినప్పుడు యూ కెన్ బై ఇట్ అండి, బట్ హ్యావ్ అట్లీస్ట్ 2 year బికాజ్ ఇట్స్ అ వెరీ స్మాల్ కంపెనీ లిస్టెడ్ ఆన్ SME సెగ్మెంట్. తర్వాత ఇంకొక కంపెనీ గురించి గోవా కార్బన్ గురించి కూడా అడిగారు ఆయన. గోవా కార్బన్ అండ్ ఈజ్ డూయింగ్ వెల్ అండి. ఐ థింక్ దే విల్ ఆల్సో కంటిన్యూ టు డూ వెల్. అంటే ఇది కూడా మనకి కెమికల్స్, ఈవెన్ కమోడిటీ కెమికల్ కంపెనీస్ అన్నీ కూడా దే హ్యావ్ కమ్ బ్యాక్ ఇన్ టు ద లైమ్ లైట్. మధ్యలో ఒక చిన్న హైటైస్ ఆఫ్ అబౌట్ 3-4 months కొద్దిగా కన్సాలిడేట్ అయినాయి. బట్ గోవా కార్బన్ ఈజ్ ఆల్సో ఏ డీసెంట్ కంపెనీ. గోయింగ్ ఫార్వర్డ్ యూ కెన్ మేక్ గుడ్ మనీ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కెమికల్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నాయి బికాస్ ఆఫ్ హై గ్రోత్ ఆఫ్ డొమెస్టిక్ మార్కెట్ అండ్ GST అయిన తర్వాత చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్లో గతంలో ఉండే ఈ కెమికల్ కంపెనీస్ అన్నీ కూడా సో ఆర్గనైజ్ సెక్టర్కి మూవ్ అవుతున్నాయి కాబట్టి బైట్ ఇన్ 2 or 3 price points. ఇట్స్ స్మాల్ క్యాప్ కంపెనీ బట్ కొద్దిగా ప్రైస్ చేయకుండా ఒక ప్రైస్ పెట్టి కొనండి. తర్వాత మెయిల్ కామేశ్వర శర్మ అడుగుతున్నారు, మహానగర్ గ్యాస్ కొన్నారట 990 రూపాయల్లో 1 year కోసం ఎలా ఉంటుంది? మహానగర్ గ్యాస్ కంటిన్యూగా మనకి చూస్తున్నాం స్టడీగానే ఉంది. రీసెంట్గా కూడా చూసుకుంటే ఏమాత్రం చిన్న కరెక్షన్స్ వస్తున్నాయి తప్ప మేజర్ కరెక్షన్స్ ఉండలేదు. మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు స్టాక్ని హోల్డ్ చేయొచ్చు, చాలా స్టడీ గ్రోత్ ఉండే కంపెనీ అండి. తర్వాత రాయపాటి రవి అడుగుతున్నారు, ఫ్యూచర్ కన్జ్యూమర్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బాలాజీ టెలిఫిలిమ్స్ ఈ మూడు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి, ఇన్వెస్ట్ చేయొచ్చా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. డెఫినెట్లీ 3 different ఫీల్డ్స్ అండ్ యూ హెవ్ చోజన్ సమ్ గుడ్ సెక్టర్స్, పర్ఫార్మింగ్ సెక్టర్స్ కూడా. సో ఈ కారణం వలన యూ క్యాన్ బై దట్ అండి. అండ్ రీసెంట్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద 3 companies పొరింజు గారి దీంట్లో ఆయన పదే చెప్తూనే ఉంటాడు ఈ 3 companies గురించి.
సో బీ కేర్ఫుల్, బట్ డోంట్ చేజ్ ద స్టాక్స్. అట్లీస్ట్ ఈ రిజల్ట్ సీజన్లో ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. అబౌట్ 10-15% డిక్లైన్స్లో యూ కెన్ బై ఆల్ ద 3 కంపెనీస్ ద నెక్స్ట్ 2 year వ్యూతో. సత్యవాణి అడుగుతున్నారు, హుడ్కో కరెంట్ లెవెల్స్ 1 year కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? హట్కో కానీ చూసుకుంటే మనకి లిస్టింగ్ తర్వాత బాగా వీక్ అయ్యి లాస్ట్ ఒక 3-4 days కానీ చూసుకుంటే లిస్టింగ్ ప్రైస్ దాటి చాలా హై వాల్యూమ్ డెలివరీ వాల్యూమ్ జరుగుతున్నాయండి, మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ 1.5 year కోసం అయితే ఈ స్టాక్ బాగుంటుంది. ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా ఇంకా ఇది టువర్డ్స్ ₹100 వైపు వెళ్ళే అవకాశం ఉంది, మీరు కొనుక్కోమని చెప్తాను. శ్రీహరి అడుగుతున్నారు, అమరరాజా బ్యాటరీస్ ఉన్నాయట 35 షేర్లు, ఇది పెరగడం లేదు, ఇది అమ్మేసి అవెన్యూ సూపర్ మార్కెట్ కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? అమర్రాజా మీరు అన్నట్టుగానే అంత చాలా వీక్గా ఉందండి. ఈ సెగ్మెంట్లోనే ఉండాలి అంటే మాత్రం మీరు ఎక్సైడ్ వైపు వెళ్ళమని చెప్తాను. అమర్రాజా నుంచి షిఫ్ట్ అయ్యి ఈవెన్ అవెన్యూ సూపర్ మార్కెట్స్ అయితే అది బాగా పెరిగి కొంచెం ఈ లెవెల్ ఆగొచ్చండి, కాబట్టి మీరు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళమంటాను. జయదుర్గ అడుగుతున్నారు, బజాజ్ ఫిన్సర్వ్ 50 షేర్లు కొందాం అనుకుంటున్నారు, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి, డెఫినెట్లీ ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ ఏ సెమీ హోల్డింగ్ కంపెనీ అని చెప్పాలి. సో బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మెయిన్ కంపెనీ అది. అండ్ దే ఆల్సో హ్యావ్ 24% స్టేక్ ఇన్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఎ లిస్టెడ్ కంపెనీ. సో ఈ రేట్లో అంటే అబౌట్ 4,200, 4,100, 200 రేంజ్లో ఉంది, కాబట్టి మీరు ఒక 2 price pointsలో కొనండి విత్ అబౌట్ ₹100-150 డిఫరెన్స్. అలాగే బజాజ్ ఫైనాన్స్ కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు నరేంద్ర కుమార్. ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ రీటైల్ ఫైనాన్స్ అండి, అండ్ నెంబర్ 1 లీడర్షిప్ పొజిషన్లో ఉంది. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ వెల్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ వెల్ డైవర్సిఫైడ్ మార్కెట్స్ అక్రాస్ ద కంట్రీ ఉంది, కాబట్టి యూ క్యాన్ బై ఇట్ అండి. ఇట్స్ ఫెయిర్లీ అ లిక్విడ్ స్టాక్. లాస్ట్ ఇయర్ బోనస్ స్ప్లిట్ అన్నీ అయిన తర్వాత లిక్విడిటీ అనేది బాగా ఉంది, కాబట్టి యూ కెన్ ఐదర్ బై ఇన్ ద నెక్స్ట్ 3 months 1/3 or probably in 2 price points with a 5-10% difference. తర్వాత వెంకట్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, సిడిఎస్ఎల్ తీసుకున్నారట, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, సెకండ్ ప్రైస్ పాయింట్గా బాగా రేట్ పెరిగింది, యావరేజ్ ప్రైస్ అంటే ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా, యాడ్ చేసుకోవచ్చా సిడిఎస్ఎల్ షేర్లు? No, I'm not comfortable at this rate అండి. No matter however strong the share is, however good the company is, ఇంత షార్ప్గా మోర్ దెన్ 100% విదిన్ 10-15 days ఆఫ్ లిస్టింగ్లో సెకండ్ ప్రైస్ ఆల్రెడీ కొన్నవి మాత్రం తప్పకుండా ఉంచండి, బట్ సెకండ్ ప్రైస్ పాయింట్లో మాత్రం ఇంత చేంజ్ చేయొద్దు, ఎందుకంటే గ్రాడ్యువల్గా ఇవి కొన్ని కరెక్ట్ అవుతాయండి. అంత స్ట్రాంగ్ అంటే లిస్టింగ్ అయిన తర్వాత మోర్ దెన్ డబుల్ ప్రైస్లో డూ నాట్ చేంజ్ ద స్టాక్, వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్. ఓకే, తర్వాత సాయి ప్రియాంక అడుగుతున్నారు, ఉజ్జీవన్ 20% లాస్లో ఉన్నారట, లాస్ బుక్ చేయొచ్చా ఇక్కడ? స్లోగా ఇప్పుడు ఎన్బిఎఫ్సి స్టాక్స్ మీరు అన్నట్టుగా లాస్ట్ ఒక 1 yearలో అంత పెద్ద పెరగలేదండి, దానికి ముందు మంచి ర్యాలీ చూసాము, లాస్ట్ 8 monthsగా వీక్గానే ఉన్నాయి, ఇప్పుడిప్పుడే కొంచెం ఇవి పెరగడం స్టార్ట్ అయినాయి, కాబట్టి మీరు హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒక 6 to 8 months కానీ ఉంటే మాత్రం మీకు కొంచెం ఈ లెవెల్ నుంచి పెరగవచ్చు అండి. హోల్డ్ చేయండి, లాస్ బుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో మేబీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయని వార్తలు వస్తున్నాయి, అవన్నీ కూడా ఇటువంటి కంపెనీస్కి అనుకూలమైన పరిణామాలు. హోల్డ్ చేస్తే డెఫినెట్లీ మీ రేట్ వస్తుంది మళ్ళీ. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ 1 year కోసం కొందాం అనుకుంటున్నారు రాఘవేంద్ర. లాస్ట్ 3-4 daysలో చాలా షార్ప్గా పడింది. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ప్రిడామినెంట్లీ ఈవెన్ ఫ్రమ్ లాస్ట్ 10 years చూసినా కానీ it has not given great returns to shareholders, and I think you should definitely avoid Religare. It's a little bit controversial company in terms of whatever maybe the corporate governance. Indulo chala cross holdings avanni kuda, and Singh brothers are always in the limelight in some controversy or the other. So avoid Religare. Always for wrong reasons. Yeah. సో అవాయిడ్ చేయండి. దానికంటే మంచి కంపెనీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పేస్లో చాలా ఉన్నాయి, సో వాటి వైపు మీరు దృష్టి సారించవచ్చు. శిల్పి కేబుల్ ఉన్నాయట 20% ప్రాఫిట్లో హోల్డ్ చేస్తున్నారు. ప్రశాంతి హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ యూ షుడ్ సెల్ అండి, యూ ఆర్ ఎ లక్కీ పర్సన్. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఇది లిక్విడేషన్కి వెళ్ళిపోయిన కేసు ఆల్రెడీ, బట్ మీరు ఏదో ఆ లోలో కొనుంటారు, యూ ఆర్ లక్కీ. సో ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ యువర్ ప్రాఫిట్స్. సింటెక్స్ ఇండస్ట్రీస్ నిన్న 12% జంప్ వచ్చిందట, ఎందుకు అని అడుగుతున్నారు ఆవిడే. ప్రశాంతి అంటే న్యూస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే F&O స్టాక్స్కి ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ చూసాము. అంటే ఏవైతే వీక్ ఉన్న స్టాక్స్లో ఒక షార్ట్స్ బిల్డ్ అయితే FIs అది క్లోజ్ చేసుకోవడానికి దగ్గర టైం అనేది ఎక్కువ లేదు, దాని కారణంగా షార్ట్స్ కవర్ చేస్తున్నారు.
అందులో భాగంగా ఇటువంటి కౌంటర్స్లో ఇటువంటి స్పట్లు వచ్చాయి. నిన్న బయోకాన్ కూడా చూసాము, 5% గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి 12% 13% పెరిగింది. ఇది కూడా షార్ట్ కవరింగ్ వచ్చిందండి. కాబట్టి అటువంటి మూవ్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా మన మార్కెట్లో కొనసాగవచ్చు అండి. సో సిడిఎస్ఎల్లో, హుడ్కోలో, అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీటిలో ఎక్కడ పరుగు ఆగే అవకాశం కనపట్లేదు. ఇవాళ కూడా మళ్ళీ ఎనీవేర్ 2 to 5% అప్ మూమెంట్ కనిపిస్తుంది. బాగా లగాడ్ అనుకున్న తేజస్ నెట్వర్క్స్ కూడా లాస్ట్ 2 డేస్గా పెరగడం చూస్తున్నాం. సో ఆల్ ఐపీఓస్, రీసెంట్ లిస్టింగ్స్ కూడా బాగా మూమెంటం మనకు కనిపిస్తున్న కౌంటర్స్ ఇవి. సో కొత్తొక వింత పాతొక రోత, బహుశా అటువంటి సూక్తి ఏదో ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నాయి మార్కెట్స్. అదర్వైజ్ డెఫినెట్లీ దే ఆర్ గుడ్ కంపెనీస్, సమ్ ఆఫ్ దెమ్, బట్ ఇంత రేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది నాకు. సో ఎక్కడో ఒక కరెక్షన్ అనేది డెఫినెట్గా ఈ కౌంటర్స్లో చూసే అవకాశం ఉంది. వెంకట్ అడుగుతున్నారు, కనోరియా కెమికల్స్, ఆర్చిడ్ ఫార్మా, ఓంకార్ కెమికల్స్, ఆన్ మొబైల్ ఇలాంటివన్నీ కొన్నారు, ఏం చేయాలి వీటిని? Not a great list, and I think you should shift over to some better and strong companies అండి. ప్రాబ్లీ మేబీ కనోరియా ఒకటి తప్పించి మిగతా అన్నీ కూడా ఇట్స్ ఓకే సార్ట్ ఆఫ్ ఎ కంపెనీస్ అండి, నథింగ్ గ్రేట్ టు రైట్ హోమ్ అబౌట్. సో డెఫినెట్లీ వీటిలోంచి నెక్స్ట్ రాబోయే 2-3 వీక్స్లో మాత్రం యూ షుడ్ షిఫ్ట్ అవుట్ టు వెరీ స్ట్రాంగ్ కౌంటర్స్. ఓకే, నిఫ్టీ హిట్స్ ఆల్ టైమ్ హై, అనదర్ ఆల్ టైమ్ హై. అలాగే నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. వాళ్ళ నిఫ్టీ బ్యాంక్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. అండ్ నిఫ్టీ 9866, సో 9900 దిశగా వెళుతోంది. 50 పాయింట్ల లాభంతో చాలా 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 స్ట్రాంగ్గా నిఫ్టీ ఓపెనింగ్ మనం చూస్తాం. నిన్నటి మొన్నటి ర్యాలీ తర్వాత మరొక రికార్డ్ హై మనకు కనిపిస్తోంది. సో 9830 ఏదైతే ఇంత ముందు హై ఉందో దాన్ని క్రాస్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయింది. వేదాంత 1% పెరిగింది. సో 9868. టాటా మోటార్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. టాటా మోటార్స్ డివిఆర్ కూడా ఆఫ్ కోర్స్ 1% పెరిగింది. అండ్ బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ మనం ఈ సమయంలో గమనిస్తున్నాం. ఓపెనింగ్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. కాకపోతే ఎక్కడైనా సెల్లింగ్ వస్తుందని చూడాలి. అండ్ స్టాక్స్ ఇన్ ఫోకస్ హెచ్పిసిఎల్ 381. సో హెచ్పిసిఎల్ని ఓఎన్జీసీలో మెర్జ్ చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న 5% పెరిగింది. ఇవాళ కూడా మరొక 6% హెచ్పిసిఎల్ పెరగడం చూస్తున్నాం. సో హెచ్పిసిఎల్ ఈ లెవెల్లో కూడా చాలా కరెక్షన్ తర్వాత పెరుగుతోంది. సో 11% పెరిగిన తర్వాత కూడా ఐ థింక్ స్టిల్ ఇట్ ఈస్ అన్ అట్రాక్టివ్ బై ఇన్ ది ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్. ఎందుకంటే ఓఎన్జీసీలో మెర్జ్ చేసే ముందు మేబీ ఇన్ ఆల్ లైక్లీహుడ్ హెచ్పిసిఎల్లో ఒక స్ట్రాంగ్ డివిడెండ్ని తీసుకొని ప్రభుత్వం బహుశా ఐ థింక్ మెర్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేబీ చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు హెచ్పిసిఎల్లో బయింగ్ తీసుకోవచ్చు, బట్ విత్ ఎ వెరీ షార్ట్ టర్మ్ వ్యూ, నాట్ ఫర్ ది లాంగర్ రన్. ఎందుకంటే మళ్ళీ ఓఎన్జీసీలో మెర్జ్ తర్వాత అప్పుడు ఈక్వేషన్స్ అప్పుడు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, ఈమెయిల్స్ తీసుకోబోయే ముందు. శంకర్ హైదరాబాద్ నుంచి. హలో. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. అను ఫార్మా, ఆస్ట్రా మైక్రోవేవ్, టాటా మోటార్స్ కరెంట్ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు అండి ఫర్ వన్ ఇయర్ హోల్డింగ్? టాటా మోటార్స్, ఆస్ట్రా మైక్రో, ఇంకోటి ఏదన్నారు? అను ఫార్మా. అను ఫార్మా కొనుక్కోవచ్చా ఇవి? యా, ఐ థింక్ యూ క్యాన్ బై అండి, బట్ ఆస్ట్రా మైక్రోవేవ్, అను ఫార్మా ఓవరాల్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అంత లైమ్ లైట్ లేదు కాబట్టి, అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళు 2:1 బోనస్ ఇచ్చారండి. అను ఫార్మా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇన్ ఏపీఐస్. ఇట్స్ అ స్మాల్ కంపెనీ, బట్ కొద్దిగా లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ ఉండాలి. రెగ్యులేటరీ హ్యాంగ్ ఓవర్ ఎప్పుడు కూడా ఈ ఫార్మా సెక్టర్ మీద ఉంటుందండి. సో టాటా మోటార్స్, ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ బై అండి. టాటా మోటార్స్ యూ కెన్ బై అండ్ ట్రేడ్, మేబీ 2 or 3 ట్రేడ్స్ కొద్దిగా యావరేజ్ కాస్ట్ తగ్గించుకుంటే దట్ షుడ్ బి గుడ్. బట్ ఆస్ట్రా మైక్రోవేవ్ లాంటి దాంట్లో ఇఫ్ యూ బై, చాలా రోజుల నుంచి ఒక ప్రైస్ పాయింట్లో ఉంది, బట్ డెఫినెట్లీ ఇఫ్ యూ బై అండ్ గెట్ ఎ 10 to 12% ప్రాఫిట్స్ ఫాస్ట్, యూ షుడ్ బుక్ ఇట్. తర్వాత రత్నారెడ్డి అడుగుతున్నారు, తాల్బ్రోస్ అండ్ కేశవరామ్ లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి? రత్నారెడ్డి. ఐ థింక్ వీఆర్ గెటింగ్ ద మెయిల్ ఎవ్రీ డే అండి. నిన్న కూడా చెప్పడం జరిగింది, నిన్న లాస్ట్ వీక్ కూడా. సో డెఫినెట్లీ రోజు అయితే మారవండి పరిస్థితులు. వీ టోల్డ్ యూ, ఐ థింక్ బోత్ డీసెంట్ కౌంటర్స్, మీరు ఆల్రెడీ కొన్నారు కాబట్టి ఉంచండి. వన్ ఈజ్ ఆటో ఆన్సర్లీ, తల్వార్ బ్రదర్స్, అండ్ కేశవరామ్ రీసెంట్ టైమ్స్ బాగా స్ట్రాంగ్గా పెరిగినా కానీ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఓవర్ ద నెక్స్ట్ 1.5 year విల్ మేక్ గుడ్ మనీ. రెండు రిటైన్ చేయండి. ఓకే, మురళీకృష్ణ మళ్ళీ అదే మెయిల్ పంపించారు. సో ఆయన యూట్యూబ్లో ప్రసారాలు చూస్తున్నట్లుగా లేదు, ఓన్లీ టీవీలో చూస్తున్నట్లుగా ఉన్నారు. అందువలన సమాధానం మళ్ళీ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈమెయిల్స్ మనం ఎక్కువగా యూట్యూబ్ ప్రసారంలోనే చదువుతున్నామండి. వీఆర్ నాట్ టేకింగ్ దెమ్
అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ అందులో తీసుకోవట్లేదు, అన్నీ ఎక్కువ కాల్స్ తీసుకుని వదిలేస్తున్నాము. మేబీ కొన్ని కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం, కొన్ని మెయిల్స్ కూడా. సారీ. తర్వాత లక్ష్మీకాంత్ అడుగుతున్నారు, సాటిన్ క్రెడిట్ కేర్ కొన్నారు, అలాగే భారత్ ఫైనాన్షియల్, ఈ రెండు కొన్నారు, ఏం చేయాలి? ఏ రేట్లో కొన్నారు రాయలేదండి, మీరు రేట్ కూడా ఇండికేట్ చేయాలి. రెండు మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అండి కరెంట్లీ హోల్డ్ చేయండి, ఎందుకంటే భారత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్స్ ఐ థింక్ ఇట్స్ ఆన్ ద రడార్ ఆఫ్ మెనీ బ్యాంక్స్ అండి. ఆర్బిఎల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇటువంటి చాలా పేర్లు వస్తున్నాయి. సమ్ డే ఆర్ ద అదర్ ఇట్స్, అండ్ భారత్ ఫైనాన్షియల్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా దే డిస్క్లోజ్ దట్ వీఆర్ టాకింగ్ టు పీపుల్ అండి. ఇట్ మే బి ఏ కంప్లీట్ టేక్ ఓవర్ క్యాండిడేట్ ఓవర్ ద నెక్స్ట్ 6 months to 12 months. So that will always keep the stock in limelight. Satin Credit Card recently they entered into a tie-up with Capital First అండి. సో Satin Credit Card almost 600 నుంచి పడ్డ స్టాక్. కరెంట్ రేట్లో మీరు కొంటే ఆల్రెడీ ఉంచండి, ఫ్రెష్గా కొనదలుచుకుంటే మాత్రం యూ షుడ్ వెయిట్ బిట్ మోర్, ఆర్ ఇమీడియట్లీ కొన్న ఇంట్రెస్ట్ రేట్ కట్ లాంటిది వచ్చి ఏదైనా స్పర్ట్స్ వస్తే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేయండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, బెంగళూరు నుంచి కృష్ణ. హలో హలో, అడగండి కృష్ణ. సార్ మేము సింటెక్స్ కొన్నాం 2340 దగ్గర. అది ఉంచొచ్చా, సెల్ చేయొచ్చా, కొద్దిగా చెప్తారా సార్? ఎందుకు కొన్నారు? వెంటనే అమ్మేసుకుందాం అనుకున్నారా? అలా ఏం లేదు సార్, మంచి ప్రాఫిట్ లో ఉంది, 30% ప్రాఫిట్ వచ్చింది. అందుకని సార్ ఏమన్నా పెరుగుద్దా, అది ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేయమంటారు? రేట్లో కొన్నారు, ఇక్కడ ఏమన్నా అమ్ముకోవచ్చా? అవును సార్. ఇంకా మీరు హోల్డ్ చేయొచ్చు అండి, మార్కెట్స్ బాగా బులిష్ ఉన్నాయి. ఆ సింటెక్స్ కూడా చూసుకుంటే అలా కొన్ని రోజులుగా, అంటే ఒక 1-2 monthsగా 23-24 అదే రేంజ్లో ఉండి నిన్న ఈ రోజు చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కావడం చూసాము. కాబట్టి ఈ ర్యాలీ అనేది ఇంకా కొనసాగొచ్చండి. మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే ఇక్కడ నుంచి ఒక 6 రూపీస్ అంటే 36-38 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కాదు ఇన్వెస్టర్ అయితే మాత్రం కంటిన్యూగా హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి సోమశేఖర్. హలో హలో, వసంత్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి సోమశేఖర్. నా దగ్గర బీపీ అంటే నేను షేర్ మార్కెట్కి కొత్త అండి. అయితే నేను బీపీసీఎల్ షేర్లు ఒక 1 month బ్యాక్ కొన్నాను 100. ఓకే. అయితే ఇప్పుడు అది బోనస్ ఇష్యూ వచ్చింది కదండి, దానికి మరి నా షేర్లు 450కి వచ్చేసిందండి 700 నుంచి. ఓకే. అది సో డెఫినెట్లీ అది ఎక్స్ బోనస్ అయిపోయింది. మీకు బోనస్ షేర్లు అలర్ట్ అవుతాయండి, మీ అకౌంట్ క్రెడిట్ అవుతాయి, కొద్దిగా టైం పడతాయి. వెంటనే షేర్ ప్రైస్ తగ్గిన వెంటనే మనకి క్రెడిట్ కావన్నమాట. సో ఎక్స్ బోనస్ అయిపోయి ఉంటుంది. దెన్ ది షేర్స్ విల్ గెట్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ వెరీ సూన్. ఏమీ గాబరా చెందొద్దు, మార్కెట్ కొత్త కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం ఇటువంటివి జరిగినప్పుడు. సో హోల్డ్ చేయండి, ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి స్టిల్ దే హ్యావ్ ఇంకొంచెం స్టీమ్ ఉంది. ఈ మధ్య లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ రిటర్న్స్ కనిపిస్తున్నాయి మనకు, బట్ స్టిల్ ఐ కెన్ హోల్డ్ ఆన్ టు దెమ్. 32,000 మార్కును క్రాస్ చేసింది. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పెరిగింది. అలాగే ఐటీసీ లీడ్ చేస్తుంది ఇవాళ ర్యాలీని అని చెప్పుకోవచ్చు. నిన్న రిలయన్స్, నిన్న మొన్న, ఇవాళ ఐటీసీ లీడ్ చేస్తుంది. అలాగే ఐసిఐసిఐ లాంటి స్టాక్ కంట్రిబ్యూట్ చేస్తుంది. మార్నింగ్ మనం అనుకున్నట్లుగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందినవి, బ్యాంకింగ్ అండ్ అఫ్ కోర్స్ ఐటీసీ, థ్యాంక్స్ టు ఐటీసీ అండ్ హెచ్యుఎల్ నిన్న కూడా స్ట్రాంగ్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం మనం. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 297, 300 రూపీస్ వైపు వెళ్తోంది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇవన్నీ కూడా మనకి ఇండెక్స్లో స్ట్రాంగ్ గెయినర్స్. అండ్ బ్యాంకింగ్ గెయినర్స్ సిటీ యూనియన్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, విజయ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇలా ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్లో మనం స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాం. ఇన్ అడిషన్ టు ఐటీసీ అండ్ ఎల్ఎన్టీ ఈజ్ ఎ సర్ప్రైజ్ గెయినర్, ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్లో మనం నిన్న ఒక డీ గ్రోత్ గమనించాం నిన్న వచ్చిన నెంబర్స్లో, బట్ స్టిల్ ఎల్ఎన్టీ ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్. తర్వాత మెయిల్ ఏబీసీ బేరింగ్స్ గురించి అడుగుతున్నారు. హిమ వంశీ కొనుక్కోవచ్చు ఇక్కడ? ఐ థింక్ ఇట్స్ బెటర్ టు బై టిమ్కెన్ అండి. టిమ్కెన్ ఏబీసీ బేరింగ్స్ని కొంటున్నారని చెప్పి వార్త వచ్చిన తర్వాత ఇది 2-3 days చాలా షార్ప్గా పెరిగిందండి. 20% సర్క్యూట్స్లో కూడా ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏబీసీ నౌ ఐ థింక్ ఇట్స్ బెటర్ బై టిమ్కెన్ అండి, ఎందుకంటే ఫండమెంటల్స్ పరంగా ఏబీసీ టిమ్కెన్లో మర్జ్ అవుతుంది కాబట్టి టిమ్కెన్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 5 బేరింగ్ కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్, అమెరికన్ కంపెనీ అండి. సో చిన్న రియాక్షన్లో మీరు టిమ్కెన్ కొనుక్కుంటే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏబీసీ. తర్వాత బెంగళూరు నుంచి వెంకట్ లైన్లో ఉన్నారు. హలో. యా,
మార్నింగ్ అండి. Morning. మా ఫాదర్ ఎన్ఎఫ్సిఎల్ బాండ్స్ 1983లో కొన్నారు షేర్స్. సో అవి ఇప్పుడు ఎలా సెల్ చేయాలండి, ఏమైనా ఐడియా ఇవ్వగలరా? అంటే షేర్లు సర్టిఫికేట్ రూపంలో ఉన్నాయా? సర్టిఫికేట్ రూపంలో ఉన్నాయి. సో ముందుగా వాటిని డిమాట్ చేసుకోండి. డిమాటరైజేషన్ చేయాలి. డిమాటరైజ్ చేసిన తర్వాతే మీరు అమ్ముకోవడానికి కుదురుతుందండి. నాగార్జున ఫెర్టిలైజర్స్ ఇన్ఫ్యాక్ట్ చాలా కాలంగా హోల్డ్ చేస్తున్నారు మీరు. ఏవో ఇప్పటి షేర్లు కావు, జమానాలో షేర్లు అంటాం కదా, ఆ టైప్ అనమాట. మధ్యలో కంపెనీ షేర్లు అసలు ఆల్మోస్ట్ ట్రేడింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రీలిస్ట్ చేశారు. ప్రస్తుతం 16 రూపాయల దగ్గర ఎక్కడో ట్రేడ్ అవుతుంది, 15 రూపాయల 85 పైసల దగ్గర. సో తక్షణమే వాటిని ముందు డిమాటరైజేషన్ అంటారు. మీకు డిమాట్ అకౌంట్ ఉందా? లేదండి. ఏమండి? లేదు. లేదు. సో మీ ఫాదర్ పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి వెంటనే దాన్ని డిమాటరైజ్ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఎక్కడ ఉంటారండి మీరు? బెంగళూరు కదా? బెంగళూరు. చాలా కంపెనీలు ఉన్నాయి అక్కడ. మీ బ్యాంక్స్లో ఉన్నాయి డిమాట్ అకౌంట్స్, లేదా మూతిలాల్ ఓస్వాల్, పీసీఎస్ సెక్యూరిటీస్, ఇలాంటి కార్వి, ఇలాంటి బ్రోకింగ్ కంపెనీస్ దగ్గర కూడా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ ఫాదర్ పేరు మీద, సో తక్షణమే వాటిని డిమాటరైజ్ చేయండి. వెంటనే అమ్మేసుకొని ఎక్కువ ఎన్ని షేర్లు ఉన్నాయండి? 200 దాకా ఉన్నాయి. 200? పెద్ద వాల్యూ కాదు కాబట్టి తాపీగా కూడా చేసుకోవచ్చు. తర్వాత మెయిల్ వైషు అన్న పేరుతో వచ్చింది. ఇది సాస్కెన్ కమ్యూనికేషన్స్ ఉన్నాయట, 150 రూపాయలు కొన్నారు, ఇప్పుడు 540 అయింది. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, బట్ ద కంపెనీ ఈజ్ డూయింగ్ వెల్ అండి. అంటే చాలా రోజుల తర్వాత ఈ కంపెనీ ఆల్మోస్ట్ లాస్ట్ 5-10 ఇయర్స్లో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. దే మేక్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఫర్ టెలికామ్ అండ్ ఇతరత వేరే నిష్ ఫీల్డ్స్లో చేస్తారు. ఐటీ కంపెనీ, బట్ ప్రోడక్ట్ మేకింగ్ కంపెనీ. బట్ చాలా రోజుల తర్వాత ఇది లాస్ట్ 1 ఇయర్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది చూసాం ప్రైస్ పరంగా మనం. కాబట్టి 150లో కొన్నారు కాబట్టి అరౌండ్ 540 యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ యూ షుడ్ టేక్ ఆఫ్ ద టేబుల్ అండి. మేబీ 25-30% ఆఫ్ ద క్వాంటిటీ. మిగతా మాత్రం మీరు కంటిన్యూ చేయండి. మేబీ అరౌండ్ 650 జోన్లోకి వస్తే మాత్రం 50% ఆఫ్ ద స్టాక్ ప్రాఫిట్ బుక్ చేసి మిగతా 50% ఉంచండి. అవి ఆల్మోస్ట్ ఫ్రీ అవుతాయి కాబట్టి ఇతరత్ర వేరే సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత సుప్రీం పెట్రో మీడియం టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు శివ. సుప్రీం పెట్రో మీరు కొనుక్కోవచ్చు అండి. ఓవరాల్గా ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ పెట్రోలియం చెందిన స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇది కూడా ఆల్రెడీ బాగా పెరిగి ఈ మధ్యకాలంలో మంచి ర్యాలీ వచ్చి కొంచెం కరెక్ట్ అయింది. మీరు కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ కోసం మీరు సుప్రీం పెట్రోల్ని కొనుక్కోమంటారు. ఈవెన్ షార్ట్ టర్మ్ వీతో కూడా క్లోజర్గా 420 దాకా పెరగవచ్చు అండి నెక్స్ట్ కొన్ని నెలల్లో. చందన అడుగుతున్నారు, సల్సార్ ఐపీఓకి అప్లై చేయొచ్చా? సో చేయొచ్చండి. సల్సార్ టెక్నాలజీస్కి మేబీ గొప్ప కంపెనీ ఏం కాదు, బట్ ఓకే కైండ్ ఆఫ్ ఏ కంపెనీ ఇది. వీళ్ళు ఈ టెలికమ్యూనికేషన్ టవర్స్, ట్రాన్స్మిషన్ టవర్స్, వీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్, ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అవి చేస్తుంటారు. కస్టమైజ్డ్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ స్ట్రక్చర్స్ అంటాం కదా, అవి తయారు చేస్తారనమాట. సో ఇక్కడ మన గతంలో హైదరాబాద్లో కూడా కొన్ని కంపెనీలు ఇటువంటి ఉండేవి. సుజనా టవర్స్ కూడా అటువంటి పరిస్థితే. ఆఫ్ కోర్స్ దట్స్ ఎ డిఫాక్ట్ కంపెనీ. దీంతో కంపేర్ చేస్తే భయపడి చేస్తాం. అటువంటి కంపెనీ అయితే కాదు, బట్ రీజనబుల్లీ ఓకే. దే హ్యావ్ గుడ్ ఫైనాన్షియల్స్, స్టడీగా ఉంది ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. మార్జిన్స్ కూడా ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి. గతంలో ఓన్లీ 1-2% ఉండేవి మార్జిన్స్. లాస్ట్ 2 ఇయర్స్గా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఇన్ మార్జిన్స్ కనిపిస్తుంది. తర్వాత రాంబోల్ అనే ఒక కంపెనీతో వీళ్ళకి ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ ఉంది. ఇవన్నీ రీజనబుల్లీ ఓకే కంపెనీ, నాట్ ఏ గ్రేట్ స్టోరీ. బట్ ఈ మధ్య ఎక్కువ ఐపీఓస్ తర్వాత లిస్ట్ అయిన కంపెనీస్లో చాలా యాక్టివిటీ మనం గమనిస్తున్నాం కాబట్టి మేబీ యూ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ ది సేమ్ ఇన్ సల్సార్ టెక్నాలజీస్. అప్లై చేయండి. తర్వాత మెయిల్ వల్లి అడుగుతున్నారు, అతుల్ ఆటో కొన్నారట 600 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? చూడండి, అతుల్ ఆటో ఒక బాగా ఓవరాల్గా ఈ ఆటో స్పేస్లో వీక్ ఉన్న కౌంటర్ అని, అంటే మీరు చాలా రోజుల క్రితం కొనుంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం అతుల్ ఆటోలో కూడా పెరగడం స్టార్ట్ అయింది. మీరు వెయిట్ చేయండి, లాంగ్ టర్మ్ కోసం అయితే వెయిట్ చేయండి. శ్రీనివాసులు రెడ్డి జస్ట్ డయల్ కొన్నారట 620 రూపాయల్లో, ఇప్పుడు 370 అయింది, ఏం చేయాలి? దట్స్ నాట్ ఎ కంపెనీ టు ఇన్వెస్ట్ అని మనం పదే అందరం కూడా చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ద బిజినెస్ మోడల్ హ్యాస్ కంప్లీట్లీ బీన్ డిస్రప్టెడ్. సో దే ఆర్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. కానీ 600 రూపాయలు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ రేట్ ఈజీలీ అండి. సో ఇన్ మై ఒపీనియన్ తప్పకుండా మీరు కొద్దిగా లాస్ అయితే చదువుతున్నారు. జస్ట్ వెయిట్ ఫర్ దిస్ క్వార్టర్ రిజల్ట్స్. ఒకవేళ చిన్న ట్రేడింగ్ జంప్ వచ్చినా రాకపోయినా ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కౌంటర్.
నితిన్ స్పిన్నర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? రంగనాథ్ అడుగుతున్నారు. ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. నితిన్ స్పిన్నర్స్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎక్స్పాన్షన్ కూడా అయింది అది, అండ్ స్టాక్ పరంగా కూడా బాగా పర్ఫామ్ చేసింది. లాస్ట్ 1 yearలో చాలా స్ట్రాంగ్ రిటర్న్ ఇచ్చిన కంపెనీ. సో ఫ్రెష్గా మీరు కొనదలుచుకుంటే మాత్రం రిజల్ట్ సీజన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ జూలై లోపల ఆర్ మేబీ ఫస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఓవరాల్ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగింది స్టాక్ కాబట్టి. గీతా శేఖర్ అడుగుతున్నారు, మనుగ్రాఫ్ ఇండియా 60 రూపాయలు తీస్తున్నారట, ఇప్పుడు 15% లాస్లో ఉన్నారు. యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ కావచ్చా? మనుగ్రాఫ్ ఇండియాని మీరు యావరేజ్ అయితే చేయకండి అండి. మీరు ఈ స్టాక్ అయితే కొంచెం ఇంకా షార్ట్ టర్మ్ కొంత వీక్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్స్ మాత్రం మీరు ర్యాలీస్లో బెటర్ ఏంటంటే ఈ స్టాక్లో మళ్ళీ లిక్విడిటీ బాగుంది కాబట్టి మిడ్ క్యాప్లు అన్నీ పెరుగుతున్నాయి. ర్యాలీ వస్తే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత పవన్ కుమార్ అమర్ రాజా బ్యాటరీస్ ఇందాకే మనం ఆన్సర్ చేయడం జరిగింది. గాయత్రీ దేవి నోసిల్ 20% లాభంలో, ఎస్ఆర్ఎఫ్ 10% నష్టంలో ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? చూడండి, ఎస్ఆర్ఎఫ్ అయితే మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు యావరేజ్ చేసుకోండి. అయితే ఇప్పుడే కాదు, యావరేజ్ అనేది బాగా స్టాక్ కరెక్ట్ అవుతున్న టైంలో మీరు యావరేజ్ చేసుకోండి. నోసిల్ ఇంక మీరు యావరేజ్ కాదని పిరమిడ్ అంటారు. అంటే పెరుగుతున్నా ఇంకా మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు కొనుక్కోండి. ఆ నోసిల్ ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా 60 నుంచి 120 దాటి 140 150 రూపీస్ కూడా వెళ్ళొచ్చు. మీరు కొనుక్కోమని చెప్తాను. మోహన్ బాబు లాజిస్టిక్స్ సమిట్ ని లైవ్ టెలికాస్ట్ చేస్తారా? కొన్ని హైలైట్స్ చేస్తామండి, అప్పుడప్పుడు చేస్తాము. సో ఆయన ఎంబీఏ స్టూడెంట్ అట, లాజిస్టిక్స్ కంపెనీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, రావచ్చా? సో డెఫినెట్లీ కొంత చిన్న డెలిగేషన్ ఫీజు ఏదో ఉందండి, డెలిగేట్ ఫీజు అనేది. సో ఆ డెలిగేట్ ఫీజు మీరు పే చేసి డెఫినెట్లీ యూ కెన్ అటెండ్ దిస్ సమిట్. అదర్వైజ్ చిన్న హైలైట్స్ అప్పుడప్పుడు మనం లైవ్ టెలికాస్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆదిత్య అడుగుతున్నారు, భారత్ బిజ్లీ 2 weeks బ్యాక్ కొన్నారట 1430లో. లాంగ్ టర్మ్ కోసం అంటే 1 year కోసం హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయండి, అది 1 year కోసమే కదా మనం చెప్పింది. ఇంతలోనే 20 రోజుల్లోనే మళ్ళీ రివ్యూ చేసుకోవటం ఏంటి? 1 year కోసం కొన్నవి కొద్దిగా అప్పుడప్పుడు ప్రైస్ మూమెంట్స్ తగ్గటం పెరగటం అనేది సాధారణం. హోల్డ్ చేయండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. మంచి కంపెనీ, ఇట్స్ ఏ స్ట్రాంగ్ కంపెనీ. తర్వాత హరనాథ్ రెడ్డి అడుగుతున్నారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో వెళ్తారట, మంచిదా కాదా? మంచిది కాదండి. మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో వెళ్ళటం అనేది నాట్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు పార్టిసిపేటరీ నోట్స్ అనేవి పీ నోట్స్ అంటాం కదా. సో పీ నోట్స్ అనేవి ఎఫ్ఐఎస్ మాత్రమే హోల్డ్ చేసేవి. వాటిల్లోనే నేకెడ్ షార్ట్స్, నేకెడ్ పొజిషన్స్ తీసుకోవద్దు F&Oలో అని సెబీ బ్యాన్ చేస్తుంది. ఇంకా రిటైల్ ఇన్వెస్టర్లు మనం ఎంత? సో అవి మంచిది కాదు. అవి ఓన్లీ హెడ్జింగ్ కోసం వాడుకోవాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అవి, పుట్స్ కానీ కాల్స్ కానీ లేకపోతే ఈవెన్ ఫ్యూచర్స్లో పొజిషన్స్ అయినా సరే. సో అట్లాంటి వాటిని మీరు రిటైల్ ఇన్వెస్టర్స్ ట్రేడింగ్ కోసం వాడేస్తున్నారు. హడావుడిగా ఒక పుట్టు కొనేయటం, లేకపోతే ఒక కాల్ రైట్ చేసేయటం, లేకపోతే కాల్ కొనేయటం, ఇలాంటివన్నీ కూడా మన వల్ల అయ్యే పనులు కావు రిటైల్ ఇన్వెస్టర్స్ మనం అంటే. సో దూరంగా ఉండండి వాటికి. చక్కగా ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర ఎంత చిన్న మొత్తం ఉన్నా సరే దాంతో స్టార్ట్ చేయండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. మీరు సేవింగ్స్ని పెంచుకోండి. సేవింగ్స్లోంచి ఎక్కువ భాగాన్ని ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి. మంచిగా డబ్బులు వస్తాయి చక్కగా. ఎందుకు అనవసరంగా అటు ఇటు హడావుడిపడి పరిగెత్తి పాలు తాగే ప్రయత్నం మాత్రం చేయొద్దు. శుశ్రూష అడుగుతున్నారు, డీప్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నారట, బ్రేక్ ఈవెన్ అవుతోంది, దీని నుంచి జీపీ పెట్రోలియంకి షిఫ్ట్ కావచ్చా? సో అలా కంపేర్ చేయలేమండి. డీప్ ఇండస్ట్రీస్ ఈజ్ ఇన్ ఏ డిఫరెంట్ సెక్టర్. రెండు పేరుకి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ అయినా కూడా ఇదేమో లూబ్రికెంట్స్ తయారీలో ఉంది జీపీ పెట్రోలియం అనేది. డీప్ ఇండస్ట్రీస్ అనేది కొంత ఎక్స్ప్లోరేషన్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ అది. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసి దాని నుంచి దీనిలోకి వచ్చేయండి అంటాం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా యాడ్ చేస్తారా? యూ సెడ్ ఇట్ రైట్. అంటే డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ సైడ్ కంప్లీట్లీ వాళ్ళు టర్న్కి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ చేస్తారండి ఫర్ హైడ్రోకార్బన్ ఇండస్ట్రీ, బోత్ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్కి. సో ఇట్స్ ఎ పెరిఫరల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ. సో అబ్సల్యూట్లీ నో కంపారిజన్ బిట్వీన్ టూ. సో డీప్ ఇండస్ట్రీస్ లాంటి వాటిలో కాంపిటీషన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, బట్ గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. బట్ ఇది కంప్లీట్లీ B2C ప్రోడక్ట్స్ అండి. ఎందుకంటే కన్జ్యూమర్స్ డైరెక్ట్లీ కొనుక్కుంటారు కాబట్టి క్యాష్ ఫ్లోస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి జీపీ పెట్రోలియం అనేది. అండ్ బ్రాండ్ నేమ్స్ ఒకసారి క్రియేట్ అయితే వాల్యుయేషన్ అనేది హై వస్తుంది. సో ఈ రెండు దే ఆర్ డెఫినెట్లీ నాట్ కంపేరబుల్. డీప్ ఇప్పుడే మీరు బ్రేక్ ఈవెన్లో వస్తున్నారని చెప్పారు కాబట్టి స్లైట్ ప్రాఫిట్ వస్తే మీరు అమ్ముకోండి డెఫినెట్లీ. బట్ ఆఫ్టర్ దాట్ జీపీ ఈజ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ స్టోరీ. పొద్దున చెప్పినట్టు యూ కెన్ ఫాలో దాట్.
సో వెంకట కిషోర్ కూడా సల్సార్ ఐపీఓ గురించి రాస్తున్నారు. ఆయనకి సిడిఎస్ఎల్, హుడ్కో, తేజాస్, ఏయూ ఫైనాన్స్ ఇవన్నీ అలాట్ అయ్యాయట. మీకు అన్నీ అలాట్ కావడం అనేది ఒక చక్కటి అదృష్టం మీ వైపు ఉందన్నమాట. చెయ్యి బాగా తిరుగుతోంది. సో కాస్త ఆ జోరు కొనసాగించండి, ఏమీ ఇబ్బంది ఏం లేదు. సల్సార్ కూడా మేబీ ఇట్ మైట్ గివ్ సమ్ లిస్టింగ్ ప్రాఫిట్స్ ఆల్సో, బట్ మోర్ దాన్ లిస్టింగ్ గెయిన్స్. ఇప్పుడు కూడా లిస్టింగ్ గెయిన్స్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, బోనస్ అనమాట మనకి. ఒక బ్యాడ్ మార్కెట్లో లిస్ట్ అయితే లిస్టింగ్ గెయిన్స్ రాకపోవచ్చు అండి. బట్ ఆల్వేస్ అప్లై ఫర్ ఐపీఓస్ విత్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ. మంచి కంపెనీ అయితేనే అప్లై చేయండి. లిస్టింగ్ గెయిన్స్ వస్తే వెల్ అండ్ గుడ్, చక్కగా ఎంజాయ్ చేద్దాం వాటిని. సో మీరు చక్కగా అనలైజ్ చేశారు. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఈ మధ్య ఇంప్రూవ్ అవుతున్నాయి సల్సార్ కేసులో, అదొకటి పాజిటివ్ ఫ్యాక్టర్. అండ్ మేబీ టైం బాగుంది కదా, రైడ్ ది టైడ్ అనమాట, అలా అప్లై చేయండి. రావు ప్రసాద్ అడుగుతున్నారు, సిసిఎల్ ప్రొడక్ట్స్ 360 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. వీఆర్ యాజ్ ది రెస్ట్లెస్ వీఆర్ పూర్ షల్ ఐ షిఫ్ట్ టు టాటా గ్లోబల్ బెవరేజెస్. సిసిఎల్ నుంచి. సిసిఎల్ ఈ మధ్య వీక్గా ఉంది, ఎందుకనో సెల్లింగ్ ఎక్కువ చూస్తున్నా, ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ ఎక్కువగా ఉంది. యు ఆర్ రైట్ ఇన్ యువర్ అబ్జర్వేషన్. సో దీని నుంచి ఏమైనా హైయెస్ట్ ప్రైస్ పాయింట్లో కొన్నారండి మీరు. సో సిసిఎల్ నుంచి కెన్ యూ షిఫ్ట్ అవుట్ టు టాటా గ్లోబల్ బెవరేజెస్? ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా, నాట్ అ బ్యాడ్ ఐడియా. ఎందుకంటే టాటా గ్లోబల్ బెవరేజెస్ సమ్ ఆఫ్ ద నాన్ కోర్ బిజినెసెస్ని వాళ్ళు అమ్మకానికి పెట్టారండి. నిన్న అంతా కంప్లీట్ న్యూస్ అంతా పబ్లిక్ డొమైన్లో కూడా వచ్చింది. సో ఐ థింక్ క్యాష్ పొజిషన్ విల్ బీ స్ట్రాంగర్ ఫర్ టాటా గ్లోబల్ బెవరేజెస్. అండ్ సిసిఎల్ నుంచి అందులో షిఫ్ట్ అవ్వడం ఇట్స్ అ డీసెంట్ ఐడియా. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టాను, టాటా గ్లోబల్ బెవరేజెస్ లాస్ట్ 10 yearsగా అంతగా పర్ఫామ్ చేసిన స్టాక్ కాదు. రీసెంట్లీ షార్ప్గా పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండ్ దెన్ బై ఇన్ 2 or 3 price points. ఓకే, ఇంకా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం కూడా మించిపోయింది మనకు. నిఫ్టీ బ్యాంక్ 138 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో మిడ్ క్యాప్స్లో ఎక్కువ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ ఈజ్ నౌ నియరింగ్ 9900, 9874. సెన్సెక్స్ కూడా 200 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. ఏమైనా ట్రేడింగ్ ఐడియాస్ కనిపిస్తున్నాయి? యాక్సిస్ బ్యాంక్ ఒకటి బయింగ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా అజంతా ఫార్మా లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ స్టాక్ బాగా వీక్ ఉంది. 1480 దగ్గర మీరు స్టాప్ లాస్ ఫ్యూచర్స్లో బై చేసుకోమంటాను. 1480 దగ్గర పెట్టుకోండి. 1500 దాకా రావచ్చు ర్యాలీస్లో. కాబట్టి దాన్ని ఇంట్రాడే కోసం లేదా 1 or 2 days కోసం కూడా తీసుకోవచ్చు. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ 11 గంటలకు మార్కెట్ అప్డేట్స్ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.